అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి 22, 23, 24 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్టుగా మీకు అదృష్టం అనేది పట్టి ధనపరంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అంతకు మించినటువంటి కష్టాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. మీరేంటంటే కొన్ని అప్పుల సమస్యలతో కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చేతికి డబ్బులు అనేటివి అందాల్సినటువంటి సమయానికి అందకుండా ఉండటం వలన చాలా రకాలుగా మీరైతే బాధపడడం అనేది, అవమానాలు పడడము, మాట పడడము, ఇట్లా కొన్ని రకాలుగా చాలా సతమతం అయిపోతున్నారు, నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మేషరాశి వ్యక్తులకు ఉన్నటువంటి ఒకే ఒక శత్రువు ఏంటంటే మంచితనము. గట్టిగా ఏది కూడా అన్ని విషయాలు కూడా తెలిసినా కూడా బయటికి ఏది చెప్పుకోలేనటువంటి, అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారేమో అని చెప్పేసి ఆ బాధను వీళ్ళు దిగమింగుతారు చూడండి, అదే వీళ్ళకు శత్రువుగా మారుతుందన్నమాట. ఎప్పుడైనా ఏదైనా సరే మన జీవితంలో ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. చెప్పాల్సినటువంటి మాటను ఎప్పుడైనా సరే చెప్పేసేయాలి. మనం తప్పు చేయనప్పుడు ఏ మాటనైనా సరే బయటకు చెప్పాలి. అలా కాకుండా ఏంటంటే మాటని మనసులో పెట్టేసుకొని పైకి ఏంటంటే మామూలుగా కనిపిస్తుంటే ఎదుటి వారికి మనకు అసలు మనసే లేనట్టుగా, మనం అసలు మనుషులమే కానట్టుగా చూస్తారు. అలాగే ఈ మేషరాశి వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ని బాధలు వాళ్ళలో వాళ్ళు పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. కానీ మా వల్ల పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి చెప్పినా చేసేదేముంది అని చెప్పేసి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని ఇక్కడ చెప్పడం లేదు, బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకూడదు. కానీ మనం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో, ఎవరి కోసం అయితే చేస్తున్నామో, ఎవరి కోసం అయితే బతుకుతున్నామో అలాంటి వాళ్ళకైనా సరే కష్టాన్ని చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి కూడా అర్థం కాక ఇంత ఈజీగా, ఇంత సింపులా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే చెప్పకూడని చోట చెప్పకూడదు, ఎంత తప్పు చెప్పాల్సిన కాడ దాయడం కూడా అంతే తప్పు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కొంచెం ధైర్యంగా, ఇంకా కొంచెం హుషారుగా, ఇంకా చాలా హుషారుగా ఉండే వ్యక్తులు ఏంటంటే మీరు సడన్గా అలా సైలెంట్ అయిపోయారు. పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, 4 దిక్కుల నుంచి మాటలు పడటము, జనాలు ఇంకా ఇబ్బందులు, అంటే ఇట్లా సమస్యలు ఎప్పుడు కూడా బాధల్లో ఇలా ఉండటం వల్ల ఏంటంటే మీ ఆనందం అంతా కూడా ఆవిరైపోయిందనమాట. ఎంత హుషారుగా, ఎంత చక్కగా ఉండేవాళ్ళు గతంలో ఒకసారి కూడా ఆలోచించుకోండి. ఇంకా మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అనమాట. అంటే వీరికి ఏంటంటే కొంచెం గ్రహాల్లో దోషాలు అనేటివి ఎక్కువగా అవ్వటం వలన, గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వలన వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే సంతోషం వచ్చినట్టే వస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. వెంటనే ఏదో ఒక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఏదో ఒకటి మేము నిన్ను వదిలిపెట్టము అన్నట్టుగా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కష్టజీవులు వీరు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి నలుగురిలో ఎవరికి కూడా ఒక మాట అనడం కానీ, మానసికంగా బాధ పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేయరనమాట. ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు జనానికి. కానీ వీరికి మాత్రం అవమానాలు, నిందలే ఎదురవుతూ ఉంటాయన్నమాట. అంటే వీరికి అనుకుంటూ ఉంటారు మంచితనానికి ఈ రోజులలో విలువ అనేది లేదా. కానీ మనం అలా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నాము. ఎలా ఉండగలుగుతున్నారు, అలా ఉండడం కరెక్టేనా అని చెప్పేసి కొన్ని సందర్భాలు ఆలోచిస్తుంటారు. కానీ ఎప్పుడైనా సరే మంచితనం వలన ఎంత ఇబ్బందులు, ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా మంచితనం అనేది చివరికి గెలిచేది మాత్రం మంచే. చెడు అనేది మొదట్లో గెలిచినట్టుగా ఉన్నా సరే చివరికి తప్పకుండా ఓడిపోతుంది. కాబట్టి మీరు మీలాగే ఉండండి. మీరు మారాలని, ఎవరిలోనూ మార్పు తీసుకురావాలని అనుకోవద్దు. మనం ఎవరిలోనైనా మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఎవరు మనస్తత్వాలను ఎవరం కూడా మార్చలేము. ఆఖరికి మన ఇంట్లో వ్యక్తుల మనస్తత్వాలే మనం మార్చలేము. అలాంటిది బయట వాళ్ళని మనం మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. రోడ్డు మీద రాళ్ళు, కప్పలు, ముళ్ళు ఉంటే కాళ్ళకు చెప్పులు వేసుకొని నడవాలి. కానీ రోడ్డు మీద మనము దీవాచీలు పరచడం అనేది అది అసాధ్యమైనటువంటి పని అనమాట. కాబట్టి ఇలాంటి మెలకువలు మీరు నేర్చుకున్నప్పుడు మీకున్నటువంటి మానసిక ఒత్తిడి, బాధ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎట్లాగైనా సరే ఉంటారు మీ జీవితంలో. మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఎన్ని చేసినా సరే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు ఉండరనమాట. కాబట్టి ఈ దేవుడు ఎవరినైతే మీకు ఇచ్చారో వాళ్ళకి, అంటే లైఫ్ తృప్తిగా బతకడం నేర్చుకుంటే మనుషులే కదండి. ఇచ్చినటువంటి జీవితాన్ని మనం తృప్తిగా బతకగలిగితే మనకు నిజమైనటువంటి అదృష్టం.
కావాలి అనుకున్నప్పుడు డబ్బు విషయాల్లో కానీ ఇలాంటి వాటప్పుడు సంపాదించుకొని చేసుకోవాలి. అంతేకాని ఎక్కడా కూడా అసంతృప్తి, నిరాశ, ఏదో లేదు అంటే ఇంకేదో వెలితి ప్రతి మనిషికి ఉంటుంది. వెలితి లేని మనిషి అనేది ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ఉండరన్నమాట. ప్రతి మనిషికి ఉండరు. తృప్తిగా ఉన్నటువంటి జీవితాలు కొంతమందికే ఉంటాయి. అందులో ముఖ్యంగా మనసు లేని మనుషులకి ఉన్నాయన్నమాట. మనిషికి శత్రువు ఏదైనా ఉంది అంటే అది మనసు మాత్రమే. మనసు పనిచేసే మనిషి కంటే ఆలోచన చేసేటువంటి మనిషికి ఏంటంటే ప్రతిదీ కూడా అర్థమయ్యేసరికి బాగా తెలుస్తుందనమాట. అసలు ఆలోచన లేని మనిషికి, అసలు మనిషే లేని మనిషికి ఏది ఉంటే వాళ్ళకి తృప్తి పడిపోతారు. శుభ్రంగా అంటే పగలంతా కష్టపడతారు, సాయంత్రానికి సంతోషంగా ఉంటారనమాట. అలా ఉంటారు. కాబట్టి మనకు కూడా కొన్ని సందర్భాలలో మనసు లేని వ్యక్తులుగా పని చేసుకోవడమే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ అనమాట. ఇలా మీలో కూడా కొంచెం మార్పులు చేర్పులు అనేటివి రావాలి. ఎందుకంటే కొంచెం చిన్న వయసులోనే ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియతనంతో ఎక్కడో ఏదో ఉంది, ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. ఎక్కడ ఏది ఉన్నా మనది కాదు, మన దగ్గర ఉన్నదే మనది. కాబట్టి మన దాని కోసము ఎంత పోరాటం చేసినా అంటే మన వస్తువు, అది వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా సరే మనది కాదు అనుకున్నప్పుడు అలాంటి దానికోసం మీరు ఎంత పోరాటం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధానే. కాబట్టి మనది అనుకున్నదే మనకు దక్కుతుంది. అందుకని దైవం ఇచ్చిన దాన్ని గౌరవంగా స్వీకరించటము, తృప్తిగా ఉండటమే మన జీవితానికి తృప్తి. లేదంటే మనం చేసేది, సాధించేది ఏమీ లేకపోయినా మనశ్శాంతి అనేది లేక నరకం అనుభవిస్తుంటాము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకోండి. ఈ 3 రోజులైతే మీకు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులలో ఏదైనా ఒక రోజు ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట. మీకు గ్రహాలు అనేటివి సరిగ్గా లేదు. గ్రహాల అనుకూలత కోసము మీరేం చేస్తారంటే కాస్త ఇంట్లో రాళ్ళ ఉప్పు ఒక గాజు బౌల్లో వేసేసి ఒక మూతను పెట్టి మీ ఇంటి ఈశాన్య మూల పెట్టండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కాస్త మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు శక్తులు, డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను కూడా కాస్త సమర్పిస్తూ ఉండండి. ఎందుకంటే మీలో కాస్త ఈ మనశ్శాంతి, చికాకులు, ఏదో భయము, కంగారు ఇలాంటివన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇలా చేయండి. ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ మనసులో పడుకోండి. ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగే అవకాశం అనేది ఉంది. వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ చివరికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. మామూలుగా అయితే వివాహమైన వారు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. చిన్న చితక సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల సమస్యల సంఖ్య అనేది పెరగకుండా తగ్గుతుందన్నమాట. అలాగే ఎవరు మాటలు వినవద్దు, చెప్పుడు మాటలు అస్సలు వినవద్దు. జనాల మాటలు నిజాము అన్నట్టుగా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్లు ఉన్నాయన్న కాడ బురద కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకున్నప్పుడు జీవితం అనేది బాగుంటుందన్నమాట. ఇంకా వివాహం కాని వారు వివాహం అయింది, ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కొంచెం గ్రహాల్లో దోషాల అనుకూలత వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు నవగ్రహాలు అంటే ఉంటాయి కదా గుడి దగ్గర, ఆ నవగ్రహాల దగ్గర అంటే ఎలా చేయాలి ఏంటనేది కొంత పంతులు గారిని అడిగి పూజ చేసుకొని ఇలా చేయడం వల్ల గ్రహాల అనుకూలత వల్ల మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కుజదోషాలు ఏమన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. గ్రహాల అనుకూలత మీకున్నప్పుడు, శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకున్నప్పుడు తప్పకుండా మీకు ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారంలో అభివృద్ధి అవ్వచ్చు, వివాహం ఏదైనా లేట్ అయిన సంతానం ఏదైనా కలగకపోయినా, ఇలా మీకు ఏదైనా మనశ్శాంతి లేకపోయినా, అప్పుల సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా సరే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి. నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త ఎండమిరపకాయలతో దిష్టి తీసేసుకొని ఎక్కడైనా నిప్పులు ఉంటాయి కదా వాటికి ఇట్లా అటు వేసేసేయండి. ఇక అవన్నీ కూడా చాలా వరకు పోయే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో కూడా తప్పకుండా దైవారాధన చేసుకోండి. మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి కూడా వెళ్ళండి. దైవారాధన అంటే ఇంట్లో దీపం వెలిగించడం వలన ఇంట్లో చాలా వరకు కూడా ప్రశాంతమైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆడవారే చేయాలని ఏం లేదు, మగవారైనా చేసుకోవచ్చు.
ఏమీ లేదు, కాస్త శుభ్రం చేసుకొని పటాల దగ్గర కొంచెం గంధ కుంకుమ పెట్టేసి దీపం ప్రార్థన చేసేసుకొని చక్కగా దీపం పెట్టుకొని ఒక అరటిపండు బెల్లం ముక్కను కొంచెం పంచదార ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసుకొని నమస్కారం చేసుకోండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు అనేది ఎంత కష్టపడితేనో వస్తుంది మీకు డబ్బు. మీకు ఏంటంటే పిత్రార్జిత ఆస్తులు ఇలాంటివి తక్కువ అన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా అవి కదిలించడానికి కుదరదు. కాబట్టి అంటే కుటుంబంలో ప్రతి బాధ్యత కూడా ప్రతి ఖర్చు కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఇంత కష్టపడితే వచ్చిన సొమ్ముని జాలితోటో దయతోటో దాన ధర్మాలు చేయటం వేరు, కానీ అన్నీ ఉన్న వాళ్ళకి కూడా అంటే గొప్పల కోసం చేయడం వేరు. అందుకని చెప్పేసి మధ్యవర్తిగా ఉండడాలు ఇలాంటివి చేస్తే ఉంటే మాత్రం గట్టిగా మీరు ఇబ్బంది పడతారు. ఇవాళ రోజున మీరు ఇంకా కాసేపు ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం ఎవరి దగ్గరికి అంటే మధ్యవర్తిగా ఉండటం వద్దు, అప్పుగా కూడా తీసుకోవద్దు. ఉన్న వాటిలోనే సర్దుకోండి. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడండి. అంతేకాని ఒకవేళ మరి అత్యవసరం అనుకోండి, 10 రూపాయలు కావాలనుకునేటప్పుడు 9 రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు 1 రూపాయి ఎక్కడైనా అప్పు చేయండి. అంతేకాని రూపాయి దగ్గర పెట్టుకొని 9 రూపాయలు అప్పు చేయాలని చూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటే ఈ ఇబ్బందుల సంఖ్య అనే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. డబ్బుని నీటికి లాగా వృధా చేయకుండా అవసరమైన వాటికి వాడుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. చిన్న చిన్న ఖర్చులు రూపాయలే, 10 రూపాయలే, 100 అని చెప్పి ఖర్చు చేస్తూ ఉంటారు. అవే రేపు ఏంటంటే చిలికి గానివాన అవుతాయి అన్నమాట. ఒక్కొక్క రూపాయి కూడా కూడా పెట్టుకుంటే కష్టాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి డబ్బు నిలవట్లేదు. అలాంటిది రూపాయలే, 10లే, 100లేగా 500లే కదా అని చెప్పి ఖర్చు చేస్తే జలసాల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అదే రూపాయి కోసం రేపు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అడిగినా కూడా ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు కాస్త మూగజీవులకు ఆహారంగా పెట్టండి. అంటే కాకికి మీరు తినేటప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు దక్కి ఇలాంటి సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. అలాగే కుక్కలు కానీ వస్తే వారికి కూడా ఏదైనా బిస్కెట్లు కానీ లేకపోతే కొంచెం ఏదైనా పెరుగు కలిపిన అన్నం కానీ ఆవుకి ఏదైనా అరటిపండు తినిపించడం కానీ ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండాలి. చేయటం వల్ల సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే మీరు ఏంటంటే ఏదైనా దేవాలయంలో ఒక రోజు నిమ్మకాయలతో పులిహోర ప్రసాదంగా పంచండి. అలా పంచటం వలన దోషాలనేటివి పూర్తిగా తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు దక్కుతుంది. ఇష్టమైనటువంటి వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాస్త కూస్తో ఫోన్లో మాట్లాడగలుగుతారు. మరి అంటే అదిగా మాట్లాడమాకండి. అదిగా మాట్లాడితే ఏదైనా గొడవ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీరేంటంటే కొంచెం కోపం అనేది తగ్గించుకోవాలి. కొంచెం కోపం మీ మంచితనం వల్ల మీకు కోపం వస్తుంది, అది మీకు తెలుసు. కానీ అది వారికి ఎప్పటికీ కూడా అర్థం కాదు. అర్థమయ్యేలా చేయాలి అని చెప్పి మీరు ప్రయత్నించవద్దు. ఎంత చేసినా కూడా అర్థం కాదు. వాళ్ళకి అర్థం అవుతాయి, అపార్థాలే అవుతాయి కానీ అర్థాలు అవ్వవు. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకొని ఏదైనా సరే కూల్గా మాట్లాడి ఆ సమస్యను తీసేయండి. మరి అసలు అవి కాకపోతే వదిలేసేయండి. గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. ఇలాంటి నియమాలు పాటిస్తే తిరుగుండదు. అర్థమైంది కదా ఈ 3 రోజులు ఏంటి అనేది. అలాగే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఏంటంటే మీకు కొంతకాలంగా అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటివి ఏంటంటే అవి కూడా కొంచెం మీకు ఎక్కువగా మీకు లేనిపోని ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అది జరుగుతుందో జరగదో ఏదైనా ఒక పని గురించి అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం చేయడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు ఎక్కువగా అయ్యి ఒత్తిడికి గురయ్యి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నింటికి గురవుతూ వస్తున్నారు. కాబట్టి మీకు ఈ 3 రోజులు కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏమాత్రం కూడా కనిపించడం లేదండి. కాబట్టి అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసేవారికి కానీ వృత్తి అంటే ఏ వృత్తి చేసేవారికైనా కానీ వారికి ఈ 3 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. అలాగే అనుకూలంగా ఈ 3 రోజులు కూడా మీకు మీరు అనుకున్నటువంటి రోజులుగా గుర్తుండిపోతాయి. అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓం నమః శివాయ అన్ని ఈ అష్టాక్షరి మంత్రాన్ని అయితే ప్రతినిత్యం కూడా ఏ పని చేసినా కూడా ఎల్లవెల్లలా జపించుకుంటూ ఉండండి. అన్నిటికంటే కూడా మహాభాగ్యంగా మీకు ప్రతి ఒక్క సమస్యలో కూడా శివయ్య తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా
మంచిగా కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటుంటారు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మనకి ఏదైనా కూడా మన చేతిలో అనుకున్నది మన చేతికి వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడేయకుండా ఆ సమస్యకు తగినటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమిటో ఆ వైద్యుని సంప్రదించి చెప్పేసి సమస్యను దూరం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందండి. యోగా అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి ఏవైనా కానీ అవి మీకు ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని ప్రశాంతంగా భగవన్ నామస్మరణ చేసుకోవడం, దేవారాధన సందర్శన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే విధానంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతినిత్యం కూడా దైవనామస్మరణ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వలన మీరు ఇంకా మానసికంగా ధైర్యంగాను బలంగాను ఉంటారు. ఈ విధంగా అయితే ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా రాజయోగంగాను బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు అయితే లేదండి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ పరంగా కూడా ఆ కుటుంబంతో చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. వారితో చాలాసేపు గడిపి వారు మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళతో వెల్లడి చేసుకుంటారు. మీకు ఏదైనా సమస్య కూడా వారితో చెప్పుకోండి. వారితో ఏదైనా సమాధానం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. మరి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. ప్రతి విషయంలో కూడా మీకు సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా మంచిగా మీరు చెప్పడం మానేసుకోండి బయట వాళ్ళకు. అంటే మనం ఏంటంటే ప్రతిదీ కూడా చెప్పుకుంటే ఎప్పుడు ఏ చెడు వస్తుందో వారి వల్ల అనేది నష్టం వస్తుందో అనేటువంటి అవకాశం అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కష్టాలు నష్టాలను ఇబ్బందులన్నీ బాధలన్నింటినీ కూడా ఒకరికి చెప్పుకోండి దేవుడికి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.